జగన్ టీవీ. జనసేనాని పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక నాయకుడే కాదు, ఆయన ఒక పట్టుదల గల యోధుడు. మార్షల్ ఆర్ట్స్లో ఆయన 3 దశాబ్దాల కఠోర సాధనకు ఇప్పుడు అరుదైన గుర్తింపు దక్కింది. జపనీస్ కత్తిసాము కళ అయినటువంటి కెజెంట్స్లో అధికారిక ప్రవేశం పొందిన పవన్ కళ్యాణ్ చూసి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆశ్చర్యపోయారు. స్వయంగా ప్రధాని గారే పవన్ కళ్యాణ్ను ప్రశంసిస్తూ అభినందనలు తెలపడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రధాని మోదీ ఏమన్నారు, అసలు పవన్ కళ్యాణ్ దీనికి ఎలా స్పందించారు, ఈ విషయం తెలుసుకోవాలంటే మాత్రం అసలు ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ ఘనతను కొనియాడుతూ హృదయపూర్వక సందేశాన్ని పంపారు. క్రమశిక్షణ, ఏకాగ్రత మరియు అంకిత భావంతో మీరు నేటి యువతరానికి గొప్ప స్ఫూర్తిని ఇచ్చారంటూ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణాన్ని ప్రశంసించారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా అత్యంత కష్టతరమైన కెజెంట్సు వంటి యుద్ధ కళలో నైపుణ్యం సాధించడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నుంచి అందిన ఈ అభినందనల పట్ల పవన్ కళ్యాణ్ అంతే హుందాగా స్పందించారు. ప్రధాని గారు చేసిన ప్రశంసలను నాకు లభించిన గొప్ప గౌరవంగా స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణాన్ని గుర్తించినందుకు ప్రధానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని సాక్షాత్తు దేశ ప్రధాని యువతకు స్ఫూర్తి అని పొగడటం అనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి దక్కిన గౌరవంగా అభిమానులు అయితే భావిస్తున్నారు. అసలు ఈ కెజెంట్స్ గుర్తింపుతో పాటు పవన్ కళ్యాణ్ గతంలో పలు అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు. గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్, అదేవిధంగా జపాన్ అథారిటీ నుంచి 5వ డాన్ గుర్తింపు, మరియు జపాన్ వెలుపల తకేడా షింగెన్ క్లాన్లోకి ఆహ్వానించబడిన మొదటి తెలుగు వ్యక్తిగా ఆయన ఇప్పటికే రికార్డు సృష్టించారు. ఇప్పుడు ప్రధాని మోదీ ప్రశంసలు ఈ రికార్డులకు మకుటాయమానంగా నిలిచాయి. చూశారుగా, పవన్ కళ్యాణ్ అంటే అంకిత భావానికి మారుపేరు. అటు పాలనలో, ఇటు యుద్ధ కళలో ఆయన చూపిస్తున్న ప్రతిభ చూసి విమర్శలు కూడా నోరెళ్లబెడుతున్నారు. ప్రధాని మోదీ అభినందనల తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరిగిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి పవన్ కళ్యాణ్ ఈ ఘనతపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారు? ఇది ఏపీ యువతకు ఏ రేంజ్లో స్ఫూర్తినిస్తుంది? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.